వైసీపీ హయాంలో గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థను అడ్డం పెట్టుకుని సాగించిన అక్రమాలపై కౌన్సిల్లో చర్చించాల్సిన అంశాలను జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ మేయర్ పీలా శ్రీనివాస్ కు వినతి పత్రంగా అందజేశారు. రాబోయే కౌన్సిల్ సమావేశం ఎజెండాలో చేర్చి చర్చించాల్సిన అంశాలను ఆయనకు వివరించారు. టీడీఆర్ల జారీలో అవినీతి, కోడి వ్యర్థాల సేకరణ డంపులపైన జరిగిన అక్రమాలతో పాటు స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కేటాయింపులు, అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ సంబంధిత వ్యవహారాలపై ఆ వినతి పత్రంలో పేర్కొన్నట్లు మూర్తి యాదవ్ మీడియాకు తెలిపారు. నూతన మేయర్గా ఎన్నిక కాబడినటువంటి గౌరవ మేయర్ పీలా శ్రీనివాసరావు గారి అధ్యక్షతన త్వరలో జరగబోయేటువంటి మొట్టమొదటి కౌన్సిల్ సమావేశంలో పలు అంశాలు కౌన్సిల్ సమావేశం ఎజెండాలో చేర్చాలని, వాటి మీద చర్చ జరగాలని, 25 లక్షల మంది జనాభా ఉన్నటువంటి విశాఖ మహానగరపాలక సంస్థ ప్రజల పన్నుల రూపంలో కడుతున్నట్టు ప్రజాధనాన్ని ఏ విధంగా అయితే దుర్వినియోగం చేశారో ఆ యొక్క విధానాల్లో కొన్ని అంశాల మీద చర్చ జరగాలని ఇవాళ గౌరవ మేయర్ గారిని పీలా శ్రీనివాసరావు గారిని కోరడం జరిగింది. ముఖ్యంగా టీడీఆర్లు 100 కోట్ల రూపాయల టీడీఆర్లు అక్రమంగా గత 5 ఏళ్ళు వైసీపీ పాలనలో జారీ చేసినటువంటి కానీ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా టీడీఆర్లు జారీ చేస్తున్న విధానంలో కానీ, అలాగే కోడి వ్యర్థాలు టెండర్ లేకుండా అక్రమంగా ప్రజల హానికి, ప్రజల ప్రాణాలకి హాని కలిగించేటువంటి, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించేటువంటి కోడి వ్యర్థాల రవాణా ఏదైతే జరుగుతూ ఉందో ఆ వ్యవహారం మీద కానీ, లేదంటే విశాఖ మహానగరంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు కేంద్ర సాయంతో చేపడుతున్నటువంటి 100 కోట్ల స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల విషయమై, అలాగే అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్, డ్వాక్రా మహిళలకు సంబంధించి గత ప్రభుత్వంలో పప్పుల చీటీల పేరుతోని ఆర్పీలని సిఓల కింద నియమిస్తామని చెప్పి ఆ యొక్క వ్యవహారం మీద పూర్తి స్థాయిలో చర్చ జరగాలని, అంతేకాకుండా మహావిశాఖ నగరపాలక సంస్థ షాప్ రూములు, కళ్యాణ మండపాలు, ఆసీలు, లీజులు బకాయిల వ్యవహారం పైన, అలాగే G20 వర్క్స్ ఏవైతే జరిగినాయో దాంట్లో అవకతవకల పైన, అంతేకాకుండా జీవీఎంసీ చెందినటువంటి ఆస్తులు, పార్క్ స్పేసెస్ కానీ, పార్కు స్థలాలు, ఖాళీ స్థలాలు, వాటి పరిరక్షణ మీద, అలాగే నైట్ ఫుడ్ కోర్ట్ కౌన్సిల్ తీర్మానం చేసి నైట్ ఫుడ్ కోర్ట్ ఏదైతే ఖాళీ చేయాలని చెప్పి తీర్మానం చేసిందో అది ఇప్పటి వరకు ఎందుకు తొలగించలేదో దానిపైన చర్చించాల్సిన విషయం ఉంది. కాబట్టి అంతేకాకుండా కాంట్రాక్టుల బిల్లుల చెల్లింపులు ఏ విధంగా అవలంబిస్తున్నారు అనేటువంటిది కోట్ల రూపాయలు, ఆ విషయం పైన, అంతేకాకుండా స్పెషల్ కమిటీలు వేయాలి, అన్ని విభాగాలకి స్పెషల్ కమిటీలు గౌరవ మేయర్ గారి సమక్షంలో నూతన కౌన్సిల్ సమావేశంలో నెయ్యాలని చెప్పి వీటన్నిటిపైన చర్చ జరగాలి, నిర్ణయాలు తీసుకోవాలి. విశాఖ నగర ప్రజల ఆకాంక్ష మేరకు కూటమి మేయర్గా ఆశీలైనటువంటి పీలా శ్రీనివాసరావు గారు ప్రజల పక్షాన ఈ అంశాలన్నింటినీ రేపు జరగబోయేటువంటి కౌన్సిల్ సమావేశంలో, త్వరలో జరగబోయే కౌన్సిల్ సమావేశంలో ఎజెండాలో చేర్చాలని చెప్పి కూడా కోరడం జరిగింది.